రోజు ఒక వ్యక్తి గురించి సెలబ్రేట్ చేసుకుంటారంటే వాళ్ళు ఏదో ఒక సాధించుంటారు సార్. వాళ్ళు ఆ రోజు సాధించారు కాబట్టి ఈ రోజు వాళ్ళ గురించి మనం డిస్కషన్ చేసుకుంటాను. అర్థమైందా? ఒక మహిళ గురించి చేసుకుంటారంటే ఆనాడు విజయ్ చెప్పినట్టు ఇంటికే పరిమితం అయ్యేది, సతీ సహగమనం అని ఉండేది. భర్త చనిపోతే భర్తతో సహా భార్యను కూడా మంటలేసి కాల్చే పరిస్థితి ఉన్నది ఆనాడు. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఈనాడు ప్రధాన మంత్రి అవుతారు, ముఖ్యమంత్రి అవుతారు, కానిస్టేబుల్ ఉద్యోగస్తులు ఉన్నారు. ఆల్మోస్ట్ మహిళలకు అన్ని అందుబాటులోకి వచ్చినాయి. ఆనాడు లేవు. ఆనాడు ఆమె అంత పోరాడింది. ఈ రోజులల్లో మీ చేతిలో పవర్ ఉంది, మీరేం సాధిస్తారు? సార్ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకెళ్ళాలి. అర్థమైందా? ఏమి లేనప్పుడే ఆమె అన్ని సాధించి అంత గుర్తింపు తెచ్చుకున్నప్పుడు, ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు మనం ఏం చేయలేమా? డాక్టర్ అవుతారా? మంచి ఒక పొలిటీషియన్ అవుతారా? ఫస్ట్ మనం తప్ప రైటా మాట్లాడడం స్ట్రాంగ్ ఉండాలి. హలో కాదు లవ్లీగా మాట్లాడండి. ఎప్పుడు సే లవ్లీ గట్టిగా ఉండాలి. మన వాయిస్ బేసే అవతల వాళ్ళకు రైటా తప్ప తర్వాత సెకండరీ మాట్లాడండి. సమాధానం చెప్పడే ఎస్ సార్ నో. ఎప్పుడైనా మన లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం ఎంతైనా కష్టపడదాం, ముందుకెళ్దాం. ఓకేనా? మీకు ఏ అవసరం ఉన్నా భవిష్యత్తులో మేము గతంలో కూడా సార్ చెప్పినా మీ వెనుక మేము ఉంటాం నాన్న. ఖచ్చితంగా మీ వెనుక మేము ఉంటాం. ఏదైనా కావాలంటే ప్రిన్సిపల్ సార్కి చెప్పండి. సార్ మాకేమన్నా అవసరాలు ఉంటే మేము కూడా చేస్తాం.